మీ చైల్డ్‌లో కూడా ఇంకా థంబ్ సకింగ్ అనే హ్యాబిట్ కంటిన్యూ అవుతుందా? హలో, ఐయామ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. సో, ఈ థంబ్ సకింగ్ అనేది యూజువల్‌గా ఒక సెల్ఫ్ సూతింగ్ హ్యాబిట్ అండి. మామూలుగా దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి హ్యాబిచువల్ అంటే కంఫర్ట్ కోసం వాళ్ళు నిద్రలో ఉన్నా, లేదంటే ఒక అలవాటుగా చేస్తుంటారు. ఇంకొకటొచ్చి సైకలాజికల్ ఇదర్ స్ట్రెస్‌లో గానీ, యాంగ్జైటీలో ఉన్నప్పుడు, లేదంటే పేరెంట్ నెగ్లెక్ట్ ఏమైనా ఉన్నా, పిల్లలు ఏమైనా లోన్‌లీగా ఫీల్ అవుతున్నప్పుడు కూడా ఇది చేసే అవకాశం ఉంది. అండ్ ఇది ఎప్పుడు అబ్నార్మల్ కింద కన్సిడర్ చేస్తాం. సో, 1-4 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్‌లో కామన్. కానీ ఇది బియాండ్ ప్రీ స్కూల్ ఎళ్ళిందంటే లైక్ అబోవ్ 5 ఇయర్స్. సో, థంబ్ సకింగ్‌ని ఇగ్నోర్ చేస్తే యూజువల్‌గా వాళ్ళ టీత్ అలైన్‌మెంట్ అనేది ప్రాపర్‌గా ఉండదు. అండ్ స్పీచ్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటది. అండ్ వెన్ ఇట్ రిక్వైర్స్ అటెన్షన్ అంటే పర్మనెంట్ టీత్ డెవలప్ అయిన తర్వాత కూడా ఇంకా ఈ హ్యాబిట్ ఉంటే అండ్ బియాండ్ ప్రీ స్కూల్ అబోవ్ 5 ఇయర్స్ ఉంటే దెన్ షుడ్ నీడ్ అటెన్షన్. అండ్ డెంటల్ చేంజెస్ ఏమైనా ఉంటే కూడా యూ నీడ్ టు కన్సల్ట్ ప్రొఫెషనల్. పేరెంట్స్ దీన్ని తిట్టడం గానీ, పనిష్ చేయడం గానీ ఇట్లాంటివి చేయకూడదు. వాళ్ళకి జెంటిల్‌గా రిమైండ్ చేసి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయనీక ట్రై చేయండి. అసలెందుకొస్తుంది, కారణం ఏంది, రీజన్స్ ఏంది అని ఫైండ్ ఔట్ చేయనీక చూడండి. అండ్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి అష్యూరెన్స్ ఇవ్వండి. ఇది ఎవరికైతే అవసరం అనిపిస్తదో ప్లీజ్ డూ షేర్ విత్ దెమ్. మరిన్ని ఇలాంటి హెల్త్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో. థాంక్ యూ.